హలో ఫ్రెండ్స్, నమస్తే. సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతలా తెలుగువారి గుండెల్లో ఆమె స్థానం సంపాదించుకున్నారు. 17 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభించిన సునీతకు 19 ఏళ్ళకే పెళ్ళైంది. చిన్న వయసులో సంపాదిస్తూ కుటుంబానికి నేనే పెద్ద దిక్కుగా నిలిచారు. 2 పిల్లలు పుట్టాక మనస్పర్ధలు రావడం విడాకులు తీసుకుంది. అయినప్పటికీ సునీత తన కెరీర్ను కొనసాగించింది. అటు సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సునీత పాటల తోటలో 25 ఏళ్ళుగా అలిపెరిగిన గానకోయిల ఆమె. సునీత పాటకు పరవశించిన వారు ఉండరంటే అతిశక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకుంది. జీవితంలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న సింగర్ సునీత మరోసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సునీత రెండో పెళ్లి చేసుకుంది. జనవరి 9న 2021లో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరప్పనేని పెళ్లాడింది. ఆమెకు రెండో పెళ్ళయ్యాక మూడో వివాహ వార్షికోత్సవం వాళ్ళు జరుపుకోనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక పంచుకుంది. నా జీవితం మొత్తంలో అద్భుతమైన క్షణం ఇది అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదిక అభినందనలు చెప్తున్నారు. ప్రస్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవలే స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సర్కార్ నౌకర్ అనే చిత్రంలో నటించారు. గంగ నమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హలో ఫ్రెండ్స్, నమస్తే.